హలో ఫ్రెండ్స్, ఇవాళ మా అమ్మ చేసే టేస్టీ అయిన చికెన్ కర్రీ ఎలా చేయాలో నేను చెప్తాను. 1 కేజీ చికెన్ని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అందులో 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా అల్లం పేస్ట్, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి పీసెస్కి మసాలా పట్టేలాగా బాగా కలుపుకొని దాన్ని మ్యాగ్నేటింగ్ కోసం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కొద్దిసేపు చికెన్ మసాలాకు కావాల్సినవి సాజీరా, 4 లవంగాలు, 2 ఇలాచి, చెక్క, వీటిని కచ్చాపక్కగా దంచుకొని పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులో 5 స్పూన్స్ ఆయిల్, ఒక ప్యాన్ తీసుకొని అందులో 4 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మసాలా ఇంగ్రీడియంట్ వేసుకోవాలి. కాస్త బాయిల్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి వాటిని డీప్ ఫ్రై అయ్యేలాగా మనము ఫ్రై చేసుకోవాలి. అందులో హాఫ్ స్పూన్ పసుపు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఆ పచ్చివాసన పోయే వరకు దాన్ని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక అందులో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకునే చికెన్ ఉంది కదా, ఆ చికెన్ పీసెస్ అన్నీ వేసి ఆయిల్ అంతా పట్టేలాగా మిక్స్ చేసి దాన్ని ఒక 10 మినిట్స్ మనము మూత పెట్టి అది ఫ్రై అవ్వనిద్దాం. ఉడికిన చికెన్లో 1 టమాటో యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ అయ్యాక అందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ని దాన్ని బాగా బాయిల్ అవ్వనిద్దాం. సో ఇలా డీప్ ఫ్రై అయిన చికెన్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అందులో చికెన్ గరం మసాలా కూడా యాడ్ చేసి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో అది బాయిల్ అయితే లాస్ట్లో కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే అంతే, టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ.